భారతదేశంలో నిన్న మొన్ననే మహిళా బిల్లు వీగిపోవడం జరిగింది. చాలా దారుణం. మహిళా బిల్లు పాస్ అయి ఉంటే బాగుండేది. పాస్ కాకుండా మరి అనేక శక్తులు అడ్డుపడి కుట్రలు చేసి మహిళా బిల్లు పోయేటట్టు చేసిండ్రు. మన రాష్ట్రానికి వస్తే పోయిన ఎన్నికలు 2023 ఎన్నికలు తీసుకుంటే ఒక పార్టీ 8 సీట్లు ఇస్తే ఇంకో పార్టీ 10 సీట్లు ఇచ్చింది మహిళలకు. అల్టిమేట్ గా ఒక దాంట్లో 3 గెలిస్తే ఒక దాంట్లో 5 గెలిచిండ్రు. అంటే టోటల్ గా కూడా మన రిప్రజెంటేషన్ ఎక్కడ కూడా లేదు. బసవేశ్వర స్ఫూర్తితోని ఒక సామాజిక న్యాయం కోసం కొట్లాడతాం. పెట్టబోయేటటువంటి పార్టీలో 33% తక్కువ కాకుండా మహిళలకు నేను ఎన్నికలలో గాని పార్టీ పదవులలో గాని అవకాశాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతదేశంలో నిన్న మొన్ననే మహిళా బిల్లు వీగిపోవడం జరిగింది. చాలా దారుణం. మహిళా బిల్లు పాస్ అయి ఉంటే బాగుండేది. పాస్ కాకుండా మరి అనేక శక్తులు అడ్డుపడి కుట్రలు చేసి మహిళా బిల్లు పోయేటట్టు చేసిండ్రు. మన రాష్ట్రానికి వస్తే పోయిన ఎన్నికలు 2023 ఎన్నికలు తీసుకుంటే ఒక పార్టీ 8 సీట్లు ఇస్తే ఇంకో పార్టీ 10 సీట్లు ఇచ్చింది మహిళలకు. అల్టిమేట్ గా ఒక దాంట్లో 3 గెలిస్తే ఒక దాంట్లో 5 గెలిచిండ్రు. అంటే టోటల్ గా కూడా మన రిప్రజెంటేషన్ ఎక్కడ కూడా లేదు. బసవేశ్వర స్ఫూర్తితోని ఒక సామాజిక న్యాయం కోసం కొట్లాడతాం. పెట్టబోయేటటువంటి పార్టీలో 33% తక్కువ కాకుండా మహిళలకు నేను ఎన్నికలలో గాని పార్టీ పదవులలో గాని అవకాశాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతదేశంలో నిన్న మొన్ననే మహిళా బిల్లు వీగిపోవడం జరిగింది. చాలా దారుణం. మహిళా బిల్లు పాస్ అయి ఉంటే బాగుండేది. పాస్ కాకుండా మరి అనేక శక్తులు అడ్డుపడి కుట్రలు చేసి మహిళా బిల్లు పోయేటట్టు చేసిండ్రు. మన రాష్ట్రానికి వస్తే పోయిన ఎన్నికలు 2023 ఎన్నికలు తీసుకుంటే ఒక పార్టీ 8 సీట్లు ఇస్తే ఇంకో పార్టీ 10 సీట్లు ఇచ్చింది మహిళలకు. అల్టిమేట్ గా ఒక దాంట్లో 3 గెలిస్తే ఒక దాంట్లో 5 గెలిచిండ్రు. అంటే టోటల్ గా కూడా మన రిప్రజెంటేషన్ ఎక్కడ కూడా లేదు. బసవేశ్వర స్ఫూర్తితోని ఒక సామాజిక న్యాయం కోసం కొట్లాడతాం. పెట్టబోయేటటువంటి పార్టీలో 33% తక్కువ కాకుండా మహిళలకు నేను ఎన్నికలలో గాని పార్టీ పదవులలో గాని అవకాశాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.